అణువణువున నీ కృప నిక్షిప్తమై నన్ను ఎన్నడు వీడని అనుబంధమై ప్రియుడా మనగలన నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనోహరము. నా ప్రేమపూర్వకమైన శుభాలు తెలియపరుస్తూ ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేద్దాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన షలోం శుభాలు తెలియపరుస్తున్నాం. యావేకి మహిమ కలుగును గాక. ప్రార్థన. మహాగణుడైన తండ్రి, అతి పరిశుద్ధుడ, జీవాధిపతి అయిన నాయన, మమ్మలను కాచి కాపాడుతూ నీ రెక్కల చాటును భద్రపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమం ప్రారంభం నుండి ముగించే వరకు ఏ క్షణమందునైనా నీ బిడ్డలు వీక్షించిన వారిని, వారి కుటుంబాలను, పిల్లలు దీవించమని యెషూవా మెస్సీయ గారి దివ్యనామం ద్వారా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఒక పాట విందాం పిల్లరా. గూడులేని గువ్వల దారి తప్పితి, గుండె చెదరిన కోవిలనై మోగబోయితి. గూడులేని గువ్వల దారి తప్పితి, గుండె చెదరిన కోవిలనై మోగబోయితి. నీ గుండెలో దాచుమా, నీ గూటికే చేర్చుమా. నీ గుండెలో దాచుమా, నీ గూటికే చేర్చుమా. నా ప్రాణమా, నా క్షేమము నీవయ్యా. నా క్షేమమా, నా ప్రాణము నీవయ్యా. గూడులేని గువ్వల దారి తప్పితి, గుండె చదరిన కోవిలనై మోగబోయితి. గువ్వలకు నీలిష్టం, కోయిలకు పాటిష్టం. నాకేమో నీవిష్టం, నీ సన్నిధివిష్టం. గువ్వలకు పూలిష్టం, కోయిలకు పాటిష్టం. నాకేమో నీవిష్టం, నీ సన్నిధి ఇష్టం. నువ్వంటే ఇష్టం యేసయ్యా, నీవు లేకుంటే బ్రతుకే కష్టమయ్యా. నీవంటే ఇష్టం యేసయ్యా, నీవు లేకుంటే బ్రతుకే కష్టమయ్యా. నా ప్రాణమా, నా క్షేమము నీవయ్యా. నా క్షేమమా, నా ప్రాణము నీవయ్యా. గూడులేని గువ్వల దారి తప్పితి, గుండె చెదరిన కోవిలనై మోగబోయితి. చేపలకు నీలిష్టం, పిల్లలకు తల్లిష్టం. నీకేమో చెల్లినిష్టం, నా స్నేహం ఎంతో ఇష్టం.
మొక్కలకు నీళ్ళిష్టం, పిల్లలకు తల్లిష్టం, నీకేమో చెల్లినిష్టం, నా స్నేహం ఎంతో ఇష్టం. నేనంటే నీకెంతో ఇష్టమయ్యా, నీవెంటే ఇంకా ఇష్టమయ్యా. నేనంటే నీకెంతో ఇష్టమయ్యా, నీ అంటుంటే ఇంకా ఇష్టమయ్యా. నా ప్రాణమా, నా క్షేమము నీవయ్యా, నా క్షేమమా, నా ప్రాణము నీవయ్యా. గూడు లేని గువ్వలా దారి తప్పితే, గుండె చదరిన కోయిలనై మూగబోయితే, నీ గుండెలో దాచుమా, నీ గూటికే చేర్చుమా. నీ గుండెలో దాచుమా, నీ గూటికే చేర్చుమా. నా ప్రాణమా, నా క్షేమము నీవయ్యా, నా క్షేమమా, నా ప్రాణము నీవయ్యా. గూడు లేని గువ్వలా దారి తప్పితే, గుండె చెదరిన కోవిలనై మూగపోయితే. పరమ తండ్రి మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి తండ్రికి మహిమ చెల్లిస్తూ, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన తండ్రి ఈ అవకాశాన్ని, ఈ సమయాన్ని మనకి అనుకూలపరిచిన యావే ఎలోహింకి మహిమ చెల్లిస్తూ, తండ్రి యొక్క కృపలో బలమైన సాధనాలుగా ఈరోజు అంతటిని ప్రతిదినము మనం కాపాడుతున్నట్టు యావే ఎలోహింని మనం అందరం ప్రతిదినం కనపరిచే వ్యక్తులుగా ఉండాలని కోరుకుంటున్నాం. తండ్రికి మహిమ చెల్లిస్తూ, తండ్రి యొక్క సన్నిధిలో ఈ దినం ఒక శ్రేష్టమైన వాగ్దానాలు మనం చదువుకుందాం. తండ్రికి మహిమ కలుగును గాక. ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మనం మరవద్దని పరిశుద్ధ లేఖనాల్లో మనకు తెలియపరుస్తూ ఉంది కనుక పిల్లరా, ఈరోజు ఒక శ్రేష్టమైన వాక్య భాగంలో మనం వింటున్నాము, చూస్తున్నాము. కనుక ఆయన ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని, నీవు నీరు కట్టిన తోట వలె ఉండు అని బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల మన ఈ వాక్యాన్ని వింటున్నాం లేదా. 31వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 12వ వాక్యంలో శ్రేష్టమైన వాక్యభాగం ఏం తెలియపరుస్తుందంటే, నీ ఉపకారమును బట్టి వారికి నేనెన్నటికి నశింపక నీళ్లు పారు తోట వలె ముందురు అని ఈ ఇర్మియా భక్తుడితో, ప్రవక్తతో చెప్పినట్టు మాట ఏమంటాడంటే, ఉపకారమును బట్టి ఊరికయే నేనెన్నటికి నశింపక నీళ్లు పారు తోట వలె వారు ఉందురు అని ఈ వాక్యభాగం తెలియపరుస్తూ ఉంది. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనంలో, యావే అను నేను దాన్ని కాపు కాయుచున్నాను, ప్రతి నిమిషమును నేను దానికి నీరు కడుచున్నాను అంటున్నాను. ఈరోజు నీరు కట్టేది యావే తండ్రి కనుక తోటలు వేసిన, పంటలు వేసిన రైతు సహోదరులు నీళ్లు పెట్టి వచ్చిన నీళ్లు ఫలాలను ఫలించి అభివృద్ధి చేసేది నీరు కట్టేవాది. నీరు కట్టేది మనుషులైన కాపును కాత ప్రతి నిమిషం దాన్ని కాయేవాడు సర్వజ్ఞాని, సంపన్నుడని మనం గుర్తుంచుకోవాలని శ్రేష్టమైన వాక్య భాగంలో మనం తెలుసుకుంటున్నాం. కనుక యెషయా గ్రంథంలో అంటాడు, దాన్ని ప్రతిష్ఠించుతూ నేను. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనంలో, యావే అను నేను దానిని కాపు కాయిస్తున్నాను, ప్రతి నిమిషం నేను దాన్ని కాయిస్తూ నీరు పడుతున్నాను అంటాడు. యోహాను సువార్తలో అద్భుతమైన మాట ఉంది, 4వ అధ్యాయం 14వ వచనంలో, నేనిచ్చు నీళ్లు నిత్య జీవనకే వానిలో ఊరేటి నీటి బుగ్గగా సంప్రయశ్రీతో యాశ్వర సేవ చెప్పిన మాట. ఇకమ్మా నువ్వు మాటకి ఈ బావి దగ్గరికి వస్తూ ఉన్నావు, అది మళ్ళా దాహం వేస్తూ ఉంటుంది, కానీ నేను ఇచ్చే నీళ్లు ఎన్నటికీ దాహం వేయదు అని చెప్పినప్పుడు, ఆయన ఇచ్చే నీళ్ళు చాలా నీటి బుగ్గ వలె ఉంటుందని చెప్పేసి ఆమె వెళ్ళి సమరయ ప్రాంతం అంతా యాశ్వమసి యాకోబు బావి దగ్గర కూర్చున్నప్పుడు ప్రాంతాన్ని అంతటి నడిపించినట్లుగా ఈ వాక్యాన్ని బట్టి మనం చూస్తున్నాం కదా. యెషయా గ్రంథంలో మనకు మాట ఉంటుంది, నిజంగా 58:11
నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడును బుక్సుండు నీటి ఊట వలెను నీ ముందు అని తండ్రి యొక్క వాక్యం చదివిస్తూ ఉంది. ఈరోజు నీటి ఊటల వలె ఆ నీటి వాగుల దగ్గరకు వచ్చినప్పుడు మరొక చివరి మాట ఏంటంటే యోహాను సువార్త 7:35 నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనములు చెప్పినట్లుగా వాడు కడుపులో నుండి జీవజల నదులు పారును అని రాయబడింది. ఈరోజు జీవజల నదులు, ఊట, తోట అంటే ఏంటో మనం తెలుసుకున్నట్లయితే నిజంగా నీరు కట్టేది రక్షకుడైన యేసు మెస్సీయ, కాపు కాసేది. ఈరోజు తోట అంటే ఈ లోకంలో మనము పచ్చగా మన బిడ్డల కుటుంబాలతో పచ్చగా ఉంటామని లేఖనాలతో తెలియపరుస్తుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా నీరనే వాక్యాన్ని తీసుకుని తండ్రి యొక్క మాటలు మనం వింటూ, తండ్రి యొక్క వాగ్దానాలు మనం నేర్చుకుంటూ, సర్వోన్నతుడు తండ్రి యొక్క మాటల ద్వారా సమరేశ్వరి చెప్తాయా, ఇదిగో మా యాకోబు కంటే నువ్వు గొప్పవాడుగా, ప్రవక్త కంటే గొప్పవాడు అంటే గొప్పవాడు అని చెప్పాడు. నేను ఒక ప్రవక్తను చూశాను అని చెప్పేసి ఊరందరినీ కూడా, ప్రజలందరినీ యేసు మెస్సీయ గారి దగ్గరికి నడిపించింది. ఈరోజు మనం కూడా ఆ నీటిని మనం తాగుదాం. పరిశుద్ధాత్మ అనే నీరు, ఆ నీటి గురించి అనేకులకు తెలియపరుస్తాం. మన తండ్రి మనకిచ్చే అవకాశాన్ని బట్టి రేపు సమయం లేదు కాబట్టి నీ ఇల్లు, నీ కుటుంబం నీరుగట్టు తోట వలె ఉండాలి అంటే, పచ్చగా ఉండాలి అంటే యేసు మెస్సీయ చెప్పిన మాటలను విధేయులై జీవిద్దాము. అట్టి కృపాధన్యత మన కుటుంబాల మీద నింపి నడిపించుగాక. ఆయన చేసిన ఉపకారాలు ప్రతి క్షణము ఆయన మనమంటే ఆయనకి ఇష్టం కాబట్టి, మరి ఆయనంటే మనకి ఇష్టం కాబట్టి ఇష్టపూర్వకంగా తండ్రి మన అందు నిలిపి శ్రద్ధ భక్తులతో తండ్రి మనకి గొప్ప కార్యాలు, ఘన కార్యాలు చేసి నడిపించి ఆశీర్వదించుగాక. మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన హృదయపూర్వక షలోం తెలియపరుస్తూ తండ్రి వాక్యాన్ని, వాగ్దానాలు, ఈ పాటలు దీవించి ఆశీర్వదించుగాక. అందరికీ షలోం సార్, అందరికీ షలోం సార్.